అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పెండింగ్ లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్ ను సుప్రీంకోర్టు జత చేసి విచారణ చేపట్టింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. పెండింగ్ లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్ ను సుప్రీంకోర్టు జత చేసి విచారణ చేపట్టింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పెండింగ్ లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్ ను సుప్రీంకోర్టు జత చేసి విచారణ చేపట్టింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ డీటెయిల్స్ ఏంటి? ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా స్పీకర్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన పరిస్థితి. సో మొత్తంగా కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఇప్పటికే విచారణ కొనసాగుతూ ఉంది. 7 ఎమ్మెల్యేలకు సంబంధించి మొత్తం విచారణలో భాగంగా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళు పార్టీ మారినట్టుగా కూడా ఎక్కడ సరైన ఆధారం లేవు అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తూ కూడా గెజిట్ విడుదల చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో ఒకవైపు సుప్రీం తీర్పు ఉన్నప్పటికీ ఆ సుప్రీం తీర్పుకు విరుద్ధంగా స్పీకరు ఎమ్మెల్యేలకు ఏదైతే పార్టీ మారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇలా ఇస్తారని చెప్పేసి కూడా పిటిషన్ వేశారు. దీంతో స్పీకర్ కు ఏదైతే జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సో త్వరగా దీనికి సంబంధించి నోటీసులకు రిప్లై ఇవ్వాల్సిందిగా స్పీకర్ మొత్తం కూడా ఎందుకు వాళ్ళకి సంబంధించి క్లీన్ చిట్ ఇవ్వాల్సి వచ్చిందో కూడా స్పీకర్ వివరణ ఇవ్వాల్సిందిగా కూడా సంజయ్ కరోల్ ధర్మాసనం స్పీకర్ కు నోటీసులు పంపిన పరిస్థితి కనబడుతోంది. సో ఇటీవల తెలంగాణలో మొత్తంగా కూడా ఈ యొక్క ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి
కాంగ్రెస్ కు వెళ్లాలనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ వద్ద విచారణ కొనసాగుతా ఉంది. రీసెంట్ గా 7 ఎమ్మెల్యేలకు మొత్తంగా కూడా క్లీన్ చిట్ ఇవ్వగా మరొక 3 ఎమ్మెల్యేలకు విచారణ కొనసాగాల్సి ఉంది. అందులో ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్, మరొక 2 సీనియర్ ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదే విధంగా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. ఈ 3 ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. అయితే ఇటీవలే రీసెంట్ గా జరిగినట్టు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు స్పీకర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతోంది, ఆల్రెడీ మీకు ఇచ్చిన డెడ్ లైన్ మూస్తున్నప్పటికీ చివరిగా 2 వారాలు ఇస్తున్నాం, ఈ 2 వారాల లోపు మీరు ఎమ్మెల్యేల వ్యవహారంలో మొత్తంగా కూడా ఈ యొక్క విచారణ పూర్తి చేయాలి అని చెప్పేసి కూడా కొంత నిర్దిష్టంగా 2 వారాల గడువు పెట్టేసి ఆ స్పీకర్ ను ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు ఇలా ఉంటే ఇక 3 ఎమ్మెల్యేల విషయంలో అసలు నెక్స్ట్ స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకోబోతుంటారో అని చెప్పేసి కొంత చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే సంజయ్ కుమార్ మినహాయిస్తే మిగతా 2 ఎమ్మెల్యేల విషయంలో కూడా స్పీకర్ కు ఇప్పుడు చాలా అత్యంత సవాల్గా మారబోతుంది అని చెప్పేసి తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే 2 సీనియర్ ఎమ్మెల్యేలు వాళ్ళు పార్టీ మారినట్టుగా, సరే 7-8 మంది విషయానికి వచ్చి ఒకలాగా ఉన్నప్పటికీ ఈ 2 ఎమ్మెల్యేల విషయం మాత్రం కొంత మిగతా ఎమ్మెల్యేల 8 మంది ఎమ్మెల్యేలకు భిన్నంగా ఉంది. వీళ్ళు పార్టీ మారినట్టుగానే బహిరంగంగానే చాలా ఆధారాలు కనబడుతున్నాయి అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ చెప్తా ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా స్పీకర్ కు సుప్రీంకోర్టులో ఇటీవలనే సమర్పించిన దానం నాగేందర్ ఆల్రెడీ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా కూడా రంగంలోకి దిగారు. మరోవైపు ఎందుకంటే లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ గుర్తుపై అక్కడ పోటీ చేసిన నేపథ్యంలో అతనిపై ఖచ్చితంగా స్పీకర్ ఏదైనా ఒక నిర్ణయం, ఎందుకంటే అతనికి సంబంధించి పార్టీ మారినట్టుగా ఖచ్చితంగా ఆధారాలు ఉన్న నేపథ్యంలో దానం నాగేందర్ విషయంలో ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉత్పన్నమవుతుంది. ఇక నెక్స్ట్ దానం నాగేందర్ అయిపోతే నెక్స్ట్ ఇప్పుడు కడియం శ్రీహరి విషయంలో కూడా మరొకరు సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి విషయంలో కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ కంటెస్ట్ చేసింది, గెలుపొందింది. అదే సందర్భంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కడియం కావ్యను గెలిపించాలని చెప్పేసి ఆమెకు మద్దతుగా ప్రచారం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ 2 ఎమ్మెల్యేల విషయంలో మొదటి నుంచి కూడా రీసెంట్ గా సంబంధించి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సందర్భంలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటే 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తే వీళ్ళిద్దరు కూడా రియాక్ట్ కాలేదు. చివరగా మొన్న రీసెంట్ గా ఎప్పుడైతే స్పీకర్ ఒక్కొక్కరికి విచారణ చేస్తున్నారో దాంట్లో భాగంగా మొన్న సుప్రీంకోర్టులో ఫైనల్ గా ఉన్నటువంటి విచారణలో భాగంగా ఈ 2 ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఫిర్యాదు ఏదైతే నోటీసులు అందజేశారో వాటికి రెస్పాండ్ అయ్యారు. త్వరలో కూడా తమకు సంబంధించి వివరణ ఇస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టు 2 వారాల గడువు ఇచ్చింది. ఈ 2 వారాల గడువు లోపు ఈ మొత్తంగా కూడా ఈ యొక్క 10 మంది ఎవరు పార్టీ మారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేల విషయంలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయాల్సి ఉంటుంది. సో 7 కంప్లీట్ అయిపోయింది, మరో 3 ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బీజేపీ అనూహ్యంగా బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ మొత్తం ఫిరాయింపు వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి సుప్రీంకోర్టులో ఏదైతే విచారణకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయడంతో మొత్తంగా కూడా చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఫిబ్రవరి 6వ తేదీన ఫైనల్ గా మొత్తంగా గతంలో బీఆర్ఎస్ వేసిన పిటిషన్లు కావచ్చు, ఇతరత్రా వేసిన పిటిషన్లతో పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ కూడా అన్ని కలుపుకొని ఫిబ్రవరి 6వ తేదీన విచారిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే సంజయ్ కరోల్ ధర్మాసనం ఈ రోజు చెప్పిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ యొక్క ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారం గతంలో ఎప్పుడు లేనట్టుగా ఈసారి చాలా ఉత్కంఠగా అనేకమైన మలుపులు తిరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఒకవైపు బీఆర్ఎస్ ఇప్పటికే 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి భావించినప్పటికీ అది ఇందులో ఇప్పటికే రీసెంట్ గా తాజాగా 7 ఎమ్మెల్యేలకు మొత్తంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పరిగణిస్తూ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి, ఆ నిర్ణయం ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఇక 3 ఎమ్మెల్యేల విషయంలో ఒక 2 ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే ఇక సంజయ్ విషయంలో కూడా దాదాపు 7 ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి తీర్పు వచ్చిందో అలాంటి తీర్పే 1-2-3 రోజుల్లోనే విచారణ సందర్భంగా ఈ 2-3 రోజుల్లోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయంలో కూడా అలాంటి ఒక నిర్ణయమే స్పీకర్ నుంచి మొత్తంగా కూడా విచారణ సందర్భంగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఈ 2 చోట్ల ఉప ఎన్నికలకు అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి కూడా ఒక కొంత రాజకీయంగా కూడా చర్చ జరుగుతోంది. దానికి కూడా 2 ప్రధాన కారణాలు కనబడుతూ ఉన్నాయి. సో 8 ఎమ్మెల్యేల విషయంలో
మొత్తంగా వాళ్ళు క్లీన్ చిట్ ఇస్తే ఇద్దరు ఎమ్మెల్యే విషయంలో వాళ్ళకి కొంత ఆధారాలు ఉన్నాయి. అదే విధంగా వాళ్ళు మొదటి నుంచి కూడా ఉప ఎన్నిక ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. నిజంగానే అట్లాంటి పరిస్థితి వస్తే ఇటు ఖైరతాబాద్ అదేవిధంగా స్టేషన్ గన్పూర్ రెండు చోట్ల కూడా ఉప ఎన్నికలకు ఖచ్చితంగా ఆస్కారం ఉందని చెప్పేసి రాష్ట్ర రాజకీయ వర్గాలు ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ లో కూడా కొంత సీరియస్ గానే దీని మీద చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కడియం శ్రీహరి దాని నాగేందర్ మేము రాజీనామాకు సిద్ధమని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక స్పష్టమైన అక్కడ ఆధారాలు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా ఒకవేళ విచారణ సందర్భంగా స్పీకర్ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో వీటి ఒప్పుకోదు. బీఆర్ఎస్ కూడా నెక్స్ట్ విచారణ సందర్భంగా ఈ అంశాలను లేవనెత్తే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్ గా స్పీకర్ కి ఇప్పటికే స్పీకర్ పై గత 2-3 విచారణ సందర్భంగానే స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం నోటీసులు వచ్చిన దరిమిలా ఇక మరొకసారి స్పీకర్ పైన మరింత ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో కొంత అనర్హత వేటు వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఇదే నేపథ్యంలో మరొక అంశం రాజకీయంగా కూడా కొంత ఆసక్తిగా మారుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ముందుగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత 12వ తేదీలోపు 12-15 లోపు అంటే ఫిబ్రవరి 2వ వారం లోపు మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చిన ఫలితాల ఆధారంగా వీలును బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఒక నిర్ణయం తీసుకుని ఉప ఎన్నికలకు వెళ్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే అప్పుడు ఈ రెండు చోట్ల కూడా ఉప ఎన్నికలు వెళ్తే పార్టీకి మైలేజ్ పెరుగుతుంది. అదే సందర్భంలో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల మరింత సానుకూల దృక్పథం ఉందనేది ఒకటి ఎలివేట్ చేయొచ్చు, ప్రజల్లో కొంత ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుందని ఒక ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక రకంగా చూస్తుంటే ఫిబ్రవరి 6వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉంది. మరి అప్పటి వరకు ఈ యొక్క ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ లోపే వాళ్ళే ఏమన్నా రాజీనామా చేస్తే అప్పుడు ఉప ఎన్నికకు ఛాన్సెస్ ఉంటుంది. సో మరి స్పీకర్ విచారణ సందర్భంగా ముందుగానే వీళ్ళిద్దరిని నోటీసులు ఇచ్చిన ధర్మిలా ఇప్పటికే విచారణకు హాజరయ్యే క్రమంలోపే వాళ్ళు విచారణ హాజరు కాకుండా రాజీనామా చేస్తారా, లేకుంటే స్పీకర్ విచారణ ఎదుర్కొన్న తర్వాత నెక్స్ట్ రాజకీయంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాలి. సో మొత్తంగా కూడా ఇటీవల జరుగుతున్న మొత్తం ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారంలో రోజుకొక ఆసక్తికర అంశం తెరపైకి వస్తూ ఉంది. అయితే ఇది ఇట్లా ఉంటే ఇంకోటి ఏంటంటే నిన్న మొన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు కూడా దీనికి విరుద్ధంగా కనబడుతూ ఉన్నాయి. ఒకవైపేమో స్పీకర్ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్టుగా కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో నిన్న మొన్న కాళయాదయ్య చేవెళ్ల ఎమ్మెల్యే కాళయాదయ్య అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంకా విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. సో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఒకటే మాట ఒకే విధానంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మేము బీఆర్ఎస్ లో ఉన్నాము, నెక్స్ట్ జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడితే మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము, మేము పార్టీ మారలేదని చెప్పేసి కుండబద్దలు కొడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇవన్నీ కూడా కొంత రాజకీయంగా ఆసక్తికరంగా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవైపేమో కాంగ్రెస్ లో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎవరైతే పార్టీ మారినా అక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుండటంతో అదే సందర్భంలో ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా కొంత ఒత్తిడి, ఇన్ని రోజులు మీకు అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి పోతే మీకు తగిన శాస్తి జరిగిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ఆర్డర్ ఈ రెండు చోట్ల కూడా ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక రకంగా రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక వైపేమో బీఆర్ఎస్ నుంచి ఆగ్రహం, మీకు ఇన్ని అవకాశాలు ఇస్తే బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పోయారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళపై సీరియస్ అవుతూ ఉంటే, మరోవైపు కాంగ్రెస్ లో వాళ్ళను ఇన్ని రోజులు మేం చేస్తే మీరు పెత్తనం చేస్తారా మా పైన అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ శ్రేణులు వీళ్ళని అసలు లెక్క చేయలేని పరిస్థితి. సో అల్టిమేట్ గా రెండింటికి చెడ్డ రేవడ్లా మారుతోంది రోజు రోజుకు రాజకీయం. కాబట్టి సో దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అందులో కొందరి మనసు మారి ఎక్కడైతే ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యతిరేకత ఎదురవుతుందో, తీవ్ర వ్యతిరేకత, అదే సందర్భంలో కొంత బీఆర్ఎస్ నుంచి కొంత సానుకూల దృక్పథం ఉందో వాళ్ళు ముందస్తుగానే కొంత మొత్తం పార్టీ మారిన విషయంలో మనసు మార్చుకొని తిరిగి బీఆర్ఎస్ లో కొనసాగాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు రాబోయే రోజుల్లో మొత్తంగా కూడా ఫిబ్రవరి 6వ తేదీన జరిగే విచారణలో అనేకమైన అంశాల పట్ల ఆసక్తిగా మొత్తంగా విచారణ కొనసాగే కనబడుతోంది. సో మొత్తంగా ఫిరాయింపు ఎమ్మెల్యే విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు ఎలాంటి మలుపుకు రాజకీయ మలుపుకు కారణమవుతుందో అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. అనుష, రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.